మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మీ ట్రైనింగ్ నుంచెళ్ళి. వాట్ ఎగ్జాక్ట్‌లీ డీవార్మింగ్ షెడ్యూల్, వాట్ ఎగ్జాక్ట్‌లీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది. అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్ జ్వరం గానీ, దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలన్న ఒక మెడికేషన్ కూడా మంచిగా క్లియర్‌గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వి ఆర్ వెరీ థ్యాంకింగ్ యూ టు దట్. అండ్ స్పెషల్లీ ఏంటంటే మీ ప్రోడక్ట్స్ నుంచెలైతే లబ్ధి పొందిన వాళ్ళలో నేను కూడా ఫ్రంట్ లైన్‌లో ఉంటానండి ఆల్మోస్ట్. సో స్పెషల్‌గా ప్రోడక్ట్స్ మాత్రం సూపర్ అండి. ఇది ఫ్యాట్ ప్రో ఫోర్టే గానీ, మినరల్ మిక్చర్స్ గానీ ఇవన్నీ ది బెస్ట్ ఉంటాయండి. అది తర్వాత పవర్ కింగ్ గోల్డ్ అనేది అయితే అది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట కిడ్స్‌కి. సో ఇక్కడ నేను షేర్ చేసేంత నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అండి. నేను ఫేస్ చేసినవి కొన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫామ్ పెట్టిన వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఏదో చెప్పేయడం అనేది అయితే నేను చేయలేదు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలామంది రైతులు నష్టపోతున్నారు. డబ్బు నష్టపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకు నష్టపోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. అండ్ అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫార్మర్స్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో దాని మీద నేను వర్క్ చేస్తుంటాను. సో ఈరోజు టాపిక్ కూడా మనము హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. నేను మీ హర్షద్. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయి భయంకరంగా ఎండలు ఉన్నాయి. సో ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మేపు టైమింగ్స్ మార్చాల్సి వస్తుంది, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ జాగ్రత్తలు ఏంటి, అవి తీసుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, సో అన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేస్తానన్నమాట. సో అందరూ జాగ్రత్తగా విని వీటిలో ఉన్న గైడ్లైన్స్ని ఫాలో అవ్వండి. అప్పుడే మీ యానిమల్స్ సేఫ్గా ఉంటాయి. కొద్ది గొప్ప మీరు హ్యాపీగా వేపుకోవచ్చు. ఎందుకంటే ఎండాకాలంలోనే మంచిగా గ్రోత్ వస్తాయి, చాలా హెల్దీగా యానిమల్స్ ఉంటాయి. మేత ఉండదు అనుకుంటారు కానీ ఈ సీజన్లోనే హెల్దీగా ఉంటాయి అన్నమాట. వీడియోలోకి మనం డీప్గా వెళ్ళే ముందు ఈ మంత్ ట్రైనింగ్ మార్చి 23rd, లొకేషన్ వచ్చేసి కడప దగ్గరలో ఉంటుందండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఒకసారి ఆ పక్క పెట్టండి అని చెప్పేసి. ఫెస్టివల్ కూడా ఉంది. నేను కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఈద్ కోసం వస్తాను కాబట్టి 23rd కడపకి దగ్గరలో ఒక లొకేషన్లో పెట్టాలనేసి ఫిక్స్ అయ్యాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ట్రైనింగ్ని అడ్వాంటేజ్ తీసుకోండి. లేదంటే మళ్ళీ మీరు హైదరాబాద్కి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో మన ఆంధ్ర సైడ్ మనకు కడపకి దగ్గరలో ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకొని వస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, చేసి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. మీకు ఉన్న ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ చెప్తాను, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో చెప్తాను, ఏ తప్పులు చేసుకోకూడదో మొత్తం క్లారిటీగా నేను ట్రైనింగ్లు చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎండాకాలం వస్తుందంటే ఫస్ట్ అందరికీ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మేత ఉండదు, బయట పచ్చి మేత అనేది ఉండదు, అంతా ఎండిపోయి ఉంటుంది, మేత మేయడానికి ఏముండదు జీవాలు అనేది ప్రాబ్లం. సో ఇలా మేతకి ఇబ్బంది అవుతుంది, మా సైడ్ చాలా ప్రాబ్లం ఉంటుంది అన్న వాళ్ళు వచ్చే సీజన్లో మనకు ఎటువంటి కష్టాలు వస్తాయి దానికి తగ్గ మేతని మనం అరేంజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ 1 ఎకరా గడ్డికి కోసం అనేసి మీరు కేటాయించి ఒక కౌలుకు తీసుకొని ఏదో ఒకటి చేసుకుంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో అది మినిమం చేసుకోండి. 1 ఎకరాకైనా మీ దగ్గర ఉన్న జీవాలను బట్టి అది డిసైడ్ చేసుకోవాలి. సో గడ్డి జాతి అయితే కన్నా భయంకరంగా ఈల్డ్ వస్తుంది కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. లెగ్యూమ్ అయితే కన్నా మీరు కొంచెం ఎక్కువ మోతాదులో ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. లేదా ఎండు మేతలనే కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంతా ఎండు మేతలు దొరుకుతాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇంకొన్ని రోజుల్లో అయిపోతాయి. ఇప్పుడు కంది కొంచెం కొద్ది వరకు దొరుకుతుంది, శనగ బాగానే దొరుకుతుంది. ఏది మీ ఏరియాలో దొరికితే అది కలెక్ట్ చేసి పెట్టుకోండి. మీ కష్టకాలంలో మీకు అవే పనికొచ్చేది. ఓకే, ఇది ఇప్పటి నుంచే కలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇప్పటికే కాదు, నెక్స్ట్ వచ్చే వర్షాకాలానికి కూడా ఎండు మేదలే మనకు హెల్ప్ చేస్తాయి చాలా వరకు. పచ్చి మేత బై డిఫాల్ట్ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మేపలేకపోతాం, దానికోసం అని ఉండాలి. సో ఇప్పుడు మెయిన్గా టార్గెట్ సమ్మర్ సీజన్. ఈ సమ్మర్ సీజన్లో మేపు పద్ధతులు, మేపు టైమింగ్స్ మార్చాలండి. ఎప్పుడూ తీసుకెళ్ళినట్టుగా 9కో 10కో బయటికి తీసుకెళ్ళి సాయంత్రం వరకు మేపుకొని రావడం ఇట్లాంటివి చేయకూడదు. మార్చాలి వీటిని. అంటే పొద్దున 7 గంటలకే జీవాలన్నీ బయటికి తీసి మళ్ళీ 11, 12 అంతా ఇంటికి తెచ్చేసే విధంగా ప్లాన్ చేయాలి. అన్న నిజంగా చెప్తున్నానన్న, మీ దగ్గర తీసుకున్న ఈ ప్రోడక్ట్స్ ఏమైతున్నాయో లివర్ టానిక్ అయినా కాలుష్యం అయినా చాలా బాగా పనిచేస్తున్నాయి అన్న. ఎందుకంటే మేకలకి అది బాగాలేదు. నవంబర్, డిసెంబర్ నెలలోనే ఇది వైరస్ వచ్చింది. అవి కొంచెం బ్రతికించుకున్న తర్వాత ఈ లివర్ టానిక్ పడితే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాయి అన్న.
3 రోజులు కంటిన్యూ పట్టేసరికి చాలా నీరసాలన్నీ బాగా తగ్గి యాక్టివ్గా వచ్చి అన్న. చాలా మంది బాగా చెప్పారు మా ఊర్లో కూడా. మాలాంటి యూత్కి నువ్వు నిజంగా ఆదర్శం అన్న. నువ్వెప్పుడు కూడా వీడియోలు అవి ఇలాగే కంటిన్యూ చేయాలన్నా, యూట్యూబ్లోనే మీ ప్రోడక్ట్ కూడా కంటిన్యూ అవ్వాలన్నా, ఎందుకంటే చాలా యూస్ఫుల్ అవుతున్నాయి అన్న మాలాంటి వాళ్ళకి. ఎందుకురా అంటే భయంకరమైన ఎండలు. ఈ ఎండలో మీరు బలవంతంగా జీవాలను మేపితే వడదెబ్బకు గురై జీవాలు చనిపోవడం అనేది జరుగుతుంది. వడదెబ్బ నుంచి కాపాడుకోవడం చాలా కష్టం, కానీ ట్రై చేయొచ్చు. సో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేపు టైమింగ్స్ 7 గంటలకు బయటికి తీయండి, 11 గంటలకు రిటర్న్ తెచ్చేసేయండి. మళ్ళీ సాయంత్రం 3:30-4 వరకు ఫామ్లోనే ఉండేట్టుగా చూసుకోండి. మీ ఎక్కడైతే పాకేసుకున్నారో లేదా ఇంటి దగ్గర చెట్లు ఉంటే దాని చుట్టూ కంచేసుకోను, మీకు ఎలా వీలు పడితే అలా యానిమల్స్ని మీరు అక్కడ తీసుకొచ్చి పెట్టేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడికైతే మేత తీసుకెళ్తున్నారో తీసుకెళ్లే ముందు ఇంటి నుంచి నీళ్లు తాపించి తీసుకెళ్ళండి. అండ్ మీరు ఎక్కువసేపు లేదు, ఎక్కడో ఒక చోట మేము మళ్ళీ ఇంటికి రాలేము, ఎక్కడో ఒక చోట అడవిలో ఉన్నాం, ఎక్కడో ఒక చోట మేము చెట్టు కింద బస చేసి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు అట్లా తీసి మేపుకుంటామంటే నీళ్ళు అవైలబిలిటీ ఉండే చోట మీరు ఆపుకోవాలి జీవాలని. అక్కడ ఆపుకొని నీళ్లు తాగుతాయి, ప్రశాంతంగా కూర్చుంటాయి. సో ఎవరైనా సరే బయటికి తీసుకెళ్ళి మేపే వాళ్ళు మీరు ఖచ్చితంగా ఎక్కడైతే నీళ్లు పారే నీళ్ళు చెరువులు ఏమైనా ఉంటాయో అక్కడికే తీసుకెళ్ళి జీవాలని మేపండి. ఎందుకంటే ఈ ఎండాకాలంలో వాటర్ ఫెసిలిటీ 24/7 పెట్టాలి. స్టాల్ ఫీడింగ్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, షెడ్ ఉంటుంది లేదా బయటకు వస్తాయి, వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ బయట వలస వెళ్ళి మేపుకొచ్చే వాళ్ళు వాళ్ళకి మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా సెమీ ఇంటెన్సివ్లో చేసే వాళ్ళకంటే పొద్దునుంచి మధ్యాహ్నం వరకు తీసుకెళ్ళి మధ్యాహ్నం నుంచి మన ఫామ్లో పెట్టి మేపుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు. పొద్దున్న 7 గంటలకు తీస్తారు, 11 గంటలకు తెచ్చేస్తారు, మళ్ళీ 1 గంటకో 2 గంటల నుంచి ఫీడింగ్ స్టార్ట్ చేసుకుంటారు. సో ఈ పద్ధతులు ఫాలో అవ్వాలి. సరే ఇంకోటి ఏంటంటే ఎండ ఎక్కువ ఉంది, ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే జీవాలు ఊగుతూ ఉంటాయి. ఎప్పుడన్నా వీడియో దొరికినప్పుడు షార్ట్ వీడియో చేస్తాను నేను, ఊగుతూ ఉంటాయి. అలాంటప్పుడు అర్థం చేసుకోవాలి ఏంటంటే డీహైడ్రేట్ అయిపోయిన యానిమల్స్కి డీహైడ్రేషన్ ఉంది అనేసి మీరు అర్థం చేసుకోవాలి. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ భలే గ్రోత్గా బాగా ఉన్నాయి. సూపర్గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న. ఎప్పుడైతే మీ జీవాలు ఇట్లా ఊగుతున్నాయో తెలుస్తాయి, అప్పుడు ఓఆర్ఎస్ వాటర్ అనేది కంపల్సరీగా పెట్టాలండి ఫామ్లో. ఈ మన ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఈ ప్రోలైట్ అనేది వాడుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే బాడీలో వాటర్ అంతా పోయి డీహైడ్రేట్ అయిపోయి యానిమల్ అలా ఊగుతాయి కాబట్టి. అండ్ వాటర్తో పాటు సాల్ట్స్ కూడా వెళ్ళిపోయి నీరసపడిపోయి ఇంకా టెంపరేచర్స్ కూడా హై అవుతాయి. ఇంకా అట్లాంటప్పుడు మన ఈ ఆర్ బూస్టర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. వడదెబ్బ తగిలినప్పుడు వడదెబ్బ తగలకుండా కూడా అప్పుడప్పుడు మనం నీళ్ళల్లో కలిపి తాపుకుంటూ ఉంటే చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. వడదెబ్బ తగిలినా ఇవే పనిచేస్తాయి. వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా కానీ ఇవే ముందుగా వాడుకుంటే తగలకుండా ఉంటాయి. అప్పుడప్పుడు నీళ్ళల్లో ఎక్కువ ఎండ ఉన్న రోజున 2-3 రోజులు అట్లా మీరు తాపుకుంటూ ఉంటే కన్నా టబ్లల్లో నీళ్ళల్లో వేసి స్వీట్గా కూడా ఉంటుంది. ఈ ఆర్ బూస్టర్ అయితే జీవాలు కూడా ఇష్టంగా తాగుతాయి అన్నమాట. ఎలక్ట్రాల్ పౌడర్ అయినా కానీ నీళ్ళలో కలిసిపోతుంది కాబట్టి వాటర్ సాల్యుబుల్ కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అనిపించదు. సో ఇంకోటి ఏంటంటే ఇంకా ఇలా వడదెబ్బ తగలకుండా ఉండాలంటే వాటర్ అయితే బై డిఫాల్ట్గా ప్రొవైడ్ చేయాలండి. వాటర్ ప్రొవైడ్ చేయకుండా నేను వడదెబ్బ తగలకూడదు అంటే కష్టం. కానీ తప్పటికీ తగులుతున్నాయంటే మల్టీవిటమిన్ సిరప్ మన పవర్ కింగ్ గోల్డ్ ఏదైతే ఉందో దానికన్నా మీరు ఎక్కువ పర్సెంటేజ్లో వాడుతూ ఉంటే కన్నా అండ్ వడదెబ్బ తగిలినప్పుడు కూడా మల్టీవిటమిన్ సిరప్స్ చాలా చాలా హెల్ప్ చేస్తాయి. మన పవర్ కింగ్ గోల్డ్ మల్టీవిటమిన్స్ ఏవైనా సరే మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఏం చేస్తారంటే రాకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వచ్చిన తర్వాత అనిమల్ ఎంత డిహైడ్రేట్ అయిపోయిందో మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవడానికి సెలైన్ బాటిల్స్ ఎక్కించాల్సి వస్తుందో మళ్ళీ. ఎందుకంటే కొన్నిసార్లు డిహైడ్రేట్ అయిపోయినప్పుడు జీవము హై టెంపరేచర్స్ కూడా వెళ్తాయి అనమాట. సో ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్లో అదేమైనా పీపీఆర్ ఏమో అని డౌట్ వచ్చి మళ్ళీ దానికి యాంటీబయాటిక్లు అవన్నీ ఇచ్చి ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనమాట. అంటే సింపుల్గా వడదెబ్బనికి ట్రీట్మెంట్ చేయాల్సింది పోయి దానికి ఏదేదో యాంటీబయాటిక్లు వేసి ఇంకా వీక్ చేసేసి అనిమల్ చనిపోవడానికి అంటే ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మీరు ముందు నుంచే ప్రివెన్షన్కే వర్క్ చేయండి. పీపీఆర్ వ్యాక్సిన్ వేసేసుకోండి. ఎక్కువగా కాల్షియం మల్టీవిటమిన్ పర్సెంటేజ్ ఎక్కువ పెట్టి వాడండి. వడదెబ్బ అనేది తగలదు. అండ్ అప్పుడప్పుడు నీళ్ళల్లో ఈ మన ఆర్ బూస్టర్స్ ఎలక్ట్రాల్ పౌడర్స్ ఇలాంటివి కలుపుకుంటూ ఉంటే కనుక ఎక్కువ ఎండ ఉన్న రోజులు జీవాలు ఎక్కువగా ఊగుతున్నాయి అన్నప్పుడు మీకు చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేటివి తగ్గిపోతాయి. అండ్ మేపే టైమింగ్స్ చెప్పాను క్లియర్గా, ఆ టైమింగ్స్ని స్టాండర్డ్గా ఫాలో అవ్వండి. లేదని ఇష్టం వచ్చేట్టు మేపితే ఈ వడదెబ్బలు అనేటివి కేసులు ఎక్కువ అవుతాయి, మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. హలో నమస్తే సార్.
మీ ప్రొడక్ట్ వాడడం వల్ల మా పొట్టేళ్ళు వచ్చేసి 15 రోజులకు 3 కేజీలు, కొన్ని 3 కేజీల పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను నా జీవాలకు పెడుతున్న దానా ఏదైతే ఉందో అది ఎవరన్నా కావాలంటే నాకు ముందే అడ్వాన్స్గా అడిగి తెలుసుకొని ఎంత కావాలో ఆర్డర్ పెట్టుకుంటే నేను పంపించగలనండి. ఎందుకంటే దీంతోనే నేను ఇంతవరకు చాలా మంచి వెయిట్ గెయిన్ చేశాను. నా దగ్గర ఉన్న గ్రీన్స్ ఇది రోజుకి 1/4 కిలో, 300 గ్రాములు, సైజుని బట్టి యానిమల్స్ 1/2 కేజీ వరకు కూడా పెట్టాను. ఓన్లీ దీని మీద కూడా మేపాను. ఇది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. దీనివల్ల ఎటువంటి కడుపు డిస్టర్బెన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయంటే అట్లాంటివి ఏమీ ఉండవు. చాలా సేఫ్ ఒక పద్ధతిలో ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్లో చేసాం కాబట్టి మనకు ఏ ప్రాబ్లం ఉండదు. చేసిన 15 మినిట్స్కి మొత్తం పుల్లల లోపల ఉన్నవన్నీ వదిలేసి దానాన్ని చూడండి ఏ రేంజ్లో లేపాయో. సో ఇట్లే మొత్తం అయిపోయిన తర్వాత చేస్తాయి. దీంట్లో ఏం చేసామంటే కొంచెం ఎక్కువ గ్రీన్ పౌడర్ కలిపాం. దానివల్ల తినడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం టైం పడుతుంది. మొత్తం కలిపి ఒక 15-15 మినిట్స్, హాఫ్ అన్ అవర్లో మొత్తం లేపేస్తాయి. సో ఇంకా మన అనిమల్స్ ఎట్లా కనిపిస్తే మీకు తెలిసిందే. ఏయ్ చల్ लकड़ी लो इसके लिए। ये दोस्ता बहुत ज्यादा है, इसको बाहर निकाल दो भाई, घोड़े के जैसा दोस्ता है। बहुत खूबसूरत बनता, बहुत हेवी बनता है। ऐसे बकरे लाके पालना। और छोड़ दीजिए ना, छोड़ दीजिए। इधर आ। హర్షద్ భాయ్, మీ దగ్గర వాడిన ప్రోడక్ట్ లివర్ టానిక్, ఫ్యాట్ ప్రో, కాల్షియం సూపర్ రిజల్ట్ వచ్చిందండి. మేము ఎవరెవరికి పోతులు అమ్మినాం, అందరు ఫోన్లు చేసి మరీ అని చెప్పిండ్రు. ఇంత మంచిగా ఉన్నది, ఇంత అనుకోలేక ఇంతగానో మాంసం వెళ్తుంది అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్పిండండి. థ్యాంక్ యూ హర్షద్ భాయ్. ఈసారి మేము సక్సెస్ అయిపోయినాం. నెక్స్ట్ టైం డబల్, ట్రిబల్, 4 టైమ్స్ సక్సెస్ అవుతాం అన్నట్టు. నెక్స్ట్ బక్రీద్కి అయితే మేము 4 టైమ్స్ సక్సెస్ అవుతాం కావచ్చు అనుకున్నట్టు అంచనా ఉన్నది. అల్హమ్దులిల్లాహ్ హర్షద్ భాయ్, వెరీ థ్యాంక్ యూ.